చెప్తున్నాం, మాకెవరు శత్రువులు లేరు, మీరందరూ మా మిత్రులే, అందరినీ కలుపుకొని పోయేదాన్ని మేము సిద్ధంగా ఉన్నాం. మాకు జగన్మోహన్ గారు ఇచ్చిన సందేశం అది. నిన్న ఇక్కడికి ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన మా ఇక్కడికి వచ్చి సంజీవైన క్యాండిడేట్ గా ప్రకటించడం, జగన్మోహన్ రెడ్డి అభ్యర్థిగా సంజీవైన ఈ నియోజకవర్గంలో ఇదే స్థానంలో ప్రకటించమని సీఎం గారు చెప్పారండి. నిన్న వీసాటి గారు చెప్పడం మీరు అందరూ చూశారు, మీరందరూ కూడా దాన్ని గమనించారు. దానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపేదానికి ఇప్పుడు మేము చేరినాం మీకు అందరి సమక్షంలో. పార్టీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఈ రోజు నుంచి పార్టీకి అనుగుణంగా అందరం కలిసికట్టుగా ఒకే పార్టీ, ఒకే పాట, ఒకే నాయకుడు, మా నాయకుడు జగనన్న, ఆయన పాటలో నడుస్తూ రాబోయే రోజుల్లో సంజీవయ్యని ఈ జిల్లాలోకి అత్యధిక మెజార్టీతో మీరు, మేము, ప్రజలందరూ కలిసి గెలిపిస్తారని ఆశిస్తున్నాం. మా వంతు కృషి చేసి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అడ్డాగా దీన్ని తీర్చిదిద్ది పులివెందుల కాడికి ఎక్కువ అభివృద్ధి చేసి దానికి పాటుపడతామని మీకు అందరికి సవినయంగా వినం చేసుకుంటూ మళ్ళా మా సోదరులందరూ కూడా చేతులెత్తి నమస్కరించి చెప్తున్నా, మీరు అపార్థాలకు దావ చేసుకోబాగండి, మీరందరూ కలిసి రండి, మీరందరూ మా కుటుంబ సభ్యులు, మీరు వస్తే సోదరంగా ఆహ్వానిస్తాం. మీ ఇళ్ళకి రమ్మన్నా మీరు గారు పత్రికా ముంగా రమ్మంటే ఇప్పుడు కూడా వచ్చేదానికి సిద్ధమే, మేము రాము అని చెప్పడం లే, మీరు పిలిస్తే వచ్చేదానికి సిద్ధమే, మమ్మల్ని ఫోన్ చేయమన్నా సిద్ధమే. పత్రికా ముఖంగా ఈ రోజు చెప్తున్నాం, రేపటి నుంచి తిరుగుడే మా కార్యక్రమం. ఇంకోటి కూడా చెప్తున్నా, ఎలక్షన్ దాకా కండవాలు, శాలవాలు, పూలమాలు మేము ఇద్దరు వేసుకోం, ప్రజలు అవన్నీ తేవద్దు, దయచేసి గెలుపు కృషి చేయండి. ఆ కండవా డబ్బులు కూడా ఓట్లు ఖర్చు పెట్టండి, పూలమాల డబ్బులు ఓట్లు ఖర్చు పెట్టండి, జనంతో మమేకం అవ్వండి, జనం కాళ్ళు పట్టుకోండి, చేతులు పట్టుకోండి, మా పార్టీకి జగన్మోహన్ గుర్తు, ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేయించండి. కండవాలు, పూలమాలలో ఎవరికి తేవద్దు దయచేసి, మరీ చెప్తున్నా, సంజయ్ కాదు, నాకు కాదు, ఎవరికి తేవద్దు, మాకు వద్దు ఈ నియోజకవర్గంలో. రేపు 24లో గెలిచి ఆ తర్వాత మీ అందరు అభిమానంతో మంచి మెజార్టీ గెలిస్తే మీ అందరి ఆశీర్వాదమే మాకు బలం. నిన్నటి కార్యక్రమాన్ని, సామాజిక సాధికారత బస్సు యాత్ర కార్యక్రమాన్ని విజయవంతం చేసిన సూళ్లూరుపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి, అదేవిధంగా సూళ్లూరుపేట నియోజకవర్గ ప్రజలందరికీ శిరస్సు వంచి వినమ్రంగా మరి పాదాభివందనం చేస్తామన్నా, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మా ప్రీతమ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సూళ్లూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా 24 జరిగే ఎన్నికల్లో నా పేరుని ప్రకటించినందుకు వారికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తాను. సాధారణ ప్రభుత్వ ఉద్యోగిని నన్ను రాజకీయాలకు తీసుకొచ్చి ఒక రాజకీయ భవిష్యత్తుని ఇచ్చి 2014లో ఆయన శిరస్సు మొత్తాన్ని గెలిచా, 2019లో మళ్ళీ టికెట్ ఇచ్చి ఆయన శిరస్సు మతే మళ్ళీ కూడా గెలిచా. 2019లో అయితే రాష్ట్ర స్థాయిలో 3వ స్థానం వచ్చింది. ఇది కారణం నా ప్రమేయం కాదు, జగన్మోహన్ రెడ్డి గారి చరిస్మా. నిన్నటి సభ నిదర్శనం. నాయుడుపేటలో ఎన్నో సభలు చూసుంటాం. నిన్న మేమేం చేసామంటే జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ పెట్టాం, జగన్మోహన్ రెడ్డి గారు సభ జరిపించమన్నారు అని ప్రజల్లోకి తీసుకెళ్ళాం. దీనికి అంత గొప్పగా వచ్చింది. అది జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇమేజ్, ఆయనకు ఉన్నటువంటి చరిస్మా. అది 2024లో కూడా అదే జగన్మోహన్ రెడ్డి గారి చరిస్మాతో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరి రెక్కల కష్టంతో మళ్ళీ కూడా విజయం సాధిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. మనమందరమీ కలిసి పనిచేద్దాం, కలిసి ముందుకు సాగుదాం. ఈ నియోజకవర్గంలో మళ్ళీ జగనన్నకి అండగా నిలబడదాం. ఇది వైఎస్ఆర్ కుటుంబం, జగమంత కుటుంబం, ఇది జగనన్న కుటుంబం. ప్రతి ఒక్కరు నాయకులందరికీ అందరం కలిసికట్టుగా పనిచేస్తాం సమయం వచ్చినప్పుడు. ఎందుకంటే కుటుంబంలో కూడా మీకు అందరూ తెలుసు, కుటుంబంలో కూడా ఏదైనా అన్నముల మధ్యలో గొడవ వచ్చినప్పుడు వేరువేరుగా ఉంటారు. కానీ అవసరమైనప్పుడు ఎదుటి వ్యక్తితో పోట్లాడాల్సిన అవసరం వచ్చినప్పుడు ఈ కుటుంబ సభ్యులందరూ కూడా ఏకమవుతారనే విషయం మరి మనం చూస్తూనే ఉన్నాం. రేపు కూడా ఎవరైతే చిన్న డిస్టర్బెన్స్ తో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏకమవుతారు, వాళ్ళందరూ కలిసి వస్తారు. మేమందరం కూడా ఏకోన్ముఖులై
వైఎస్ఆర్ కుటుంబ సభ్యులుగా పోరాటం చేస్తాం. మరి జగనన్న గుర్తు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుని, ఫ్యాన్ గుర్తుని, జగనన్న జెండాని ఈ నియోజకవర్గంలో మరి రెపరెపడ ఆడించాల్సిన బాధ్యత సమిష్టిగా పంచుకొని మరి ఎగరేయించడానికి ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ